మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన రవితేజ త్వరలో టైగర్ నాగేశ్వరరావుగా రాబోతున్నాడు. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు లైఫ్ జర్నీ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ను చకచకా స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ దసరాకు రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాక కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మే 24న రిలీజ్ చేయనున్నారు. దీంతో రవితేజ పాత్రను పరిచయం చేయడం కోసం ప్రతి భాష నుంచి ఒక స్టార్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ఇది విడుదల కానుంది. ఆయా భాషల్లో ఈ సినిమా పట్ల హైప్ పెంచేందుకు 5 హీరోలు ముందుకు రాబోతున్నారట. హీరో పాత్రను పరిచయం చేయడానికి మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్లు తమ వాయిస్లను అందించారు. తాజాగా తమిళంలో మాస్ మహారాజా పాత్రకు యంగ్ హీరో కార్తీ వాయిస్ ఓవర్ ఇచ్చిన పోస్టర్ను రిలీజ్ చేశారు టీం. తాజాగా కార్తీ డబ్బింగ్ చెబుతున్న వీడియోను మూవీ టీం ట్విట్టర్లో పంచుకుంది. మొత్తానికి విడుదలకు ముందే ఈ మూవీ హైప్ను పెంచేస్తోంది.